హాయ్ గైస్, టైప్ ఆఫ్ చాట్ ప్యాటర్న్స్ లో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది న్యూట్రల్ చాట్ ప్యాటర్న్స్. నేను ఆల్రెడీ రివర్సల్ చాట్ ప్యాటర్న్ అండ్ కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సిరీస్ లో ఇదే లాస్ట్ వీడియో అన్నమాట. అండ్ మీరు ఇప్పటి వరకు రివర్సల్ చాట్ ప్యాటర్న్ అండ్ కంటిన్యూషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే నేను టైం వేస్ట్ చేయకుండా మీకు అయితే న్యూట్రల్ చాట్ ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ అయితే మార్చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి టైం వేస్ట్ కాకుండా మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మార్చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని రైజింగ్ ఛానల్ అని అంటారు. ఇక్కడ ఈ మధ్యలో ఉందా, దీన్ని మీరు చూడండి. రెండు ప్యారల్ లైన్స్ ఉన్నాయి, దాని మధ్యలోనే ప్రైస్ అనేది అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి, అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి మధ్యలోనే ప్రైస్ అనేది రేంజ్ బాండ్ లో ఉంది. కానీ ఎలా అంటే మెల్లమెల్లగా అప్ సైడ్ కి పోతుంది, కాబట్టి దీన్ని రైజింగ్ ఛానల్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే మెల్లమెల్ల అప్ సైడ్ అవుతుంది, ఇక్కడ మీరు చూసుకుంటే మెల్లమెల్ల అప్ సైడ్ అవుతుంది. దీన్ని మనం రైజింగ్ ఛానల్ అని పిలుస్తాం. ఇక్కడ మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది తీసుకోవాలన్నమాట. అండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి. అండ్ టార్గెట్ అనేది ఈ లెవెల్ మధ్యలో ఎంత ఉందో అంత మనం టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా అప్ సైడ్ పోతే దీన్ని బుల్లిష్ రైజింగ్ ఛానల్ కంటిన్యూషన్ అని పిలుస్తారు. ఒకవేళ ఇలా ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్ సైడ్ కి వచ్చింది అనుకో మార్కెట్, దీన్ని ఏమని పిలుస్తారంటే బుల్లిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అని పిలుస్తారు. దేంట్లో రైజింగ్ ఛానల్లో. అంటే ఎలా పిలుస్తారంటే బుల్లిష్ రైజింగ్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అని పిలుస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలనుకుంటే ఇలా దీన్ని సింపుల్ గా ఫస్ట్ ఎలా తీసుకున్నామో అలానే దీంట్లో కూడా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. స్టాప్ లాస్ అనేది దీని మధ్యలో పెట్టుకోవాలి. అండ్ ట్రేడ్ అనేది ఇక్కడ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ టార్గెట్ అనేది ఈ లెవెల్ మధ్యలో ఎంత ఉందో అంత మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం రైజింగ్ ఛానల్లో మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్ చూసుకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు దాకా మీరు చెప్పింది ఏంటి, రైజింగ్ ఛానల్, ఇది ఫాలోయింగ్ ఛానల్ అన్నమాట. ఇక్కడ ఈ ప్యారల్ లైన్స్ ఏమున్నాయి, కింద డౌన్ సైడ్ వస్తున్నట్టుంది, దీన్ని ఫాలోయింగ్ ఛానల్ అంటే. అప్ సైడ్ ఉంటే అది రైజింగ్ ఛానల్ అన్నమాట. ఓకే, ఇది క్లారిటీ. ఇక్కడ మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే దీని మధ్యలో మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ టార్గెట్ అనేది ఈ లెవెల్ ఎంత ఉందో అంత లెవెల్ చూసుకుని మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయినా కూడా అలానే. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ చేసి ఇక్కడ రివర్సల్ అయింది అనుకో, ఇక్కడ కూడా ట్రేడ్ అనేది అలానే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ అనేది దీని మధ్యలో పెట్టుకోవాలి. అండ్ టార్గెట్ అనేది ఈ లెవెల్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. దీన్నే ఫాలోయింగ్ ఛానల్ అంటారు. ఒకవేళ కంటిన్యూషన్ గా ఫాలో అయితే దాన్ని కంటిన్యూషన్ ఫాలోయింగ్ ఛానల్ అంటారు. ఒకవేళ రివర్సల్ అయితే దాన్ని కంటిన్యూషన్ ఫాలోయింగ్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అని అంటారు అన్నమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లతో అంత అవసరం లేకపోయినా ఈ ఛానల్స్ ఉన్నాయా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. రెండు ప్యారల్ లైన్స్ ఉంటే డౌన్ సైడ్ పోతే దాన్ని ఫాలోయింగ్ ఛానల్ అంటారు. అలాగే రెండు ప్యారల్ లైన్స్ అప్ సైడ్ ఉంటే దాన్ని రైజింగ్ ఛానల్ అని అంటారు అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అయితే స్క్రీన్ షాట్ అయినా ఫోటో అయినా తీసుకుంటే మీకే మంచిది అనమాట. ఇంకోటి మీరు చూసుకుంటే ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే దీన్ని రైజింగ్ వెడ్జ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెంట్, ఇది సపోర్ట్ ఏమైతే మెల్లమెల్లగా అప్ సైడ్ కి అవుతుంది. అండ్ రెసిస్టెంట్ మెల్లమెల్లగా అప్ సైడ్ పోతుంది, కానీ ప్రైస్ అనేది మెల్లమెల్లగా లో అవుకుంటూ వస్తుంది. రెండు అనేది ఒకటి దగ్గరికి వస్తున్నాయి అనమాట. దీన్ని రైజింగ్ వెడ్జ్ అని అంటారు. ఇప్పుడు దాకా నేను చెప్పింది రెండు ప్యారలల్ గా అప్ సైడ్ ఉన్నాయి, లేక రెండు ప్యారలల్ గా డౌన్ సైడ్ ఉన్నాయి. కానీ ఇవి అలా కాదు, ఇవి మెల్లమెల్లగా ప్రైస్ అనేది తగ్గుకుంటూ దగ్గరకు వస్తున్నాయి అనమాట. దీన్ని ఏమంటారంటే రైజింగ్ వెడ్జ్. అప్ సైడ్ లోకి పోతే ఈ రెండు రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ అప్ సైడ్ కి మెల్లమెల్లగా పోతే దాన్ని రైజింగ్ వెడ్జ్ అని అంటారు. ఇక్కడ మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ లెవెల్ ఉందా ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ అనేది ఇక్కడ లాస్ట్ కి ఎంత లెవెల్ ఉందో అంత అనేది టార్గెట్ ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ నుంచి ఇలా రివర్సల్ వచ్చింది అనుకో, ఇక్కడ కూడా మనం టార్గెట్ అనేది సేమ్ అలానే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం టార్గెట్ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది ఇలా ఉందా అక్కడ పెట్టుకొని టార్గెట్ అనేది ఈ లెవెల్ ఎంత ఉందో అంత మనం టార్గెట్ అయితే పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే రైజింగ్ వెడ్జ్. ఒకవేళ కంటిన్యూషన్ గా అప్ సైడ్ పోతే దీన్ని కంటిన్యూషన్ రైజింగ్ వెడ్జ్ అని పిలుస్తారు. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే రైజింగ్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అని పిలుస్తారు. లేకపోతే ఒకవేళ అప్ సైడ్ అయితే కంటిన్యూషన్ రైజింగ్ వెడ్జ్ చార్ట్ ప్యాటర్న్ అని పిలుస్తారు అనమాట. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ లెవెల్ గుర్తుపెట్టుకుని దీన్ని రైజింగ్ వెడ్జ్ అంటారు. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది అనమాట. ఇంకోటి మీరు చూసుకుంటే ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉంది. దీన్ని ఏమంటారంటే ఫాలోయింగ్ వెడ్జ్. దీన్ని ఎందుకు ఫాలోయింగ్ వెడ్జ్ అంటారు, దాన్ని ఎందుకు రైజింగ్ వెడ్జ్ అంటారు అంటే ఇక్కడ మీరు చూసుకోండి, అవి ఎలా ఉన్నాయంటే రెండు పైకి ఉన్నాయి, పైకి పోయి దగ్గరకు వస్తున్నాయి. ఇవేమో రెండు కిందికి వస్తున్నాయి, కిందికి పోయి దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఫాలోయింగ్ వెడ్జ్ అని పిలుస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది మెల్లమెల్లగా డౌన్ సైడ్ వస్తుంది, ఇక్కడ కూడా మెల్లమెల్లగా డౌన్ సైడ్ అవుతుంది. కానీ మార్కెట్ అనేది
తగ్గుకుంటూ వస్తుంది. అండ్ ఈ రెండు ఛానల్స్ అనేది దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. ఈ రెండు లైన్స్ అనేది దగ్గరికి వస్తున్నాయి అన్నమాట, రెసిస్టెంట్ అండ్ సపోర్ట్. కాబట్టి దీన్ని ఫాలోయింగ్ వెడ్జ్ అని అంటారు. ఇక్కడ ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే ఇలానే ఇప్పుడు దాకా మీకు చెప్పినా కదా, ఇక్కడ నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుని స్టాప్ లాస్ అనేది దీనిపైన పెట్టుకోవాలి. అండ్ ట్రేడ్ అనేది ఈ లెవెల్ ఎంత ఉందో అంత లెవెల్ మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ రివర్సల్ అయినా కూడా అంతే. అలానే ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఇలా పోయి ఇలా సైడ్ పోయి మళ్ళీ బ్యాక్ ఇలా రివర్సల్ అయింది అనుకో, అప్పుడు కూడా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, అప్ సైడ్ కి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా నేను చెప్పినా కదా, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఈ లైన్ దగ్గర పెట్టుకోవాలి, టార్గెట్ అనేది ఈ లెవెల్ ఎంత ఉందో అంత మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. దీన్నే ఫాలోయింగ్ వెడ్జ్ అని అంటారు. ఒకవేళ కంటిన్యూషన్ గా అప్ సైడ్ ఈ పైనుంచి డౌన్ సైడ్ వచ్చింది కదా, కంటిన్యూషన్ కిందికి వస్తే కంటిన్యూషన్ ఫాలోయింగ్ వెడ్జ్ అంటారు. ఒకవేళ రివర్సల్ అయింది అనుకో, దాన్ని రివర్సల్ ఫాలోయింగ్ వెడ్జ్ ఛానల్ ప్యాటర్న్ అని పిలుస్తారు అనమాట. ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే అంటే ఇదే లాస్ట్ చార్ట్ ప్యాటర్న్ అన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అన్ని చార్ట్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని మనం సిమెట్రిక్ ట్రయాంగిల్ అని అంటాం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం 1 minute. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ రైజింగ్ ఛానల్, ఫాలోయింగ్ ఛానల్, అవి ఎట్లా ఉన్నాయంటే ప్యారల్ లైన్స్ ఉన్నాయి. దాని తర్వాత రైజింగ్ వెడ్జ్, ఫాలోయింగ్ వెడ్జ్ ఎలా ఉన్నాయంటే డౌన్ సైడ్ అయినవి, డౌన్ సైడ్ కి లేకపోతే అప్ సైడ్ కి ఉన్నాయి అనమాట. ఇది అలాగా న్యూట్రల్ గా ఉంటుంది అనమాట. కింద నుంచి మార్కెట్ మెల్లమెల్లగా అప్ పోయి అక్కడనే అవుతుంది, అలాగే పైనుంచి మార్కెట్ మెల్లమెల్లగా డౌన్ కి వచ్చి అక్కడనే ఉంటుంది అనమాట. దీన్నే సిమెట్రికల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ చేసింది కాబట్టి మనం అప్ సైడ్ కి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ లెవెల్ కింద పెట్టుకొని మనం టార్గెట్ అయితే ఈ లెవెల్ ఎంత ఉందో అంత లెవెల్ మనం టార్గెట్ అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ కి బ్రేక్అవుట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకో, అప్పుడు కూడా మనం డౌన్ సైడ్ కి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్ సైడ్ కి ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్లో పెట్టుకోవాలి. అండ్ ఈ లెవెల్ ఎంత ఉందో అంత మనం టార్గెట్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇది కంటిన్యూషన్ గా కిందకి బ్రేక్ డౌన్ చేస్తే ఇది కంటిన్యూషన్ బేరీస్ సిమెట్రికల్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ అవుతుంది. ఒకవేళ ఇది రివర్సల్ అయింది కాబట్టి బేరీస్ రివర్సల్ సిమెట్రికల్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ అని పిలుస్తారు అనమాట. ఈ పేర్లతోటి మీరు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోయినా పర్లేదు, కానీ ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఒకవేళ బుల్లీ చార్ట్ ప్యాటర్న్ అనుకుందాం అనుకో, ఇక్కడ నుంచి కింద నుంచి అప్ సైడ్ వచ్చి ఇలా మార్కెట్ పోయింది అనుకుంటే దీన్ని ఏమని పిలుస్తారంటే నేను చెప్తాను. ఇట్లా మార్కెట్ పోయి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ పోయింది అనుకో, దీన్ని ఏమని పిలుస్తారంటే బుల్లీస్ సిమెట్రికల్ కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ అని పిలుస్తారు. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది కాబట్టి ఇలా మార్కెట్ అప్ సైడ్ పోయి కన్సల్టేషన్ చేసి ఇక్కడ బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చింది అనుకో, దాన్ని ఏమని పిలుస్తారంటే బుల్లిష్ రివర్సల్ సిమెట్రికల్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ అని పిలుస్తారు అన్నమాట. చూసుకుంటే ఇది ఈ చార్ట్ ప్యాటర్న్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అప్ సైడ్ వచ్చి డౌన్ సైడ్ పోయిందా, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వచ్చిందా, అది మన పక్కన పెడితే ఇక్కడ మీకు బ్రేక్అవుట్ ఎక్కడ చేస్తుంది, ఎక్కడ పోతుంది అనేది స్టాప్ లాస్ అయితే కన్ఫర్మ్ గా పెట్టుకొని టార్గెట్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఈ లెవెల్ ఎంత ఉందో అంత లెవెల్ మనం టార్గెట్ అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట, డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా. కాబట్టి మీరు స్టాప్ లాస్ మాత్రం కన్ఫర్మ్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే ట్రేడింగ్ లో 100% అన్ని ట్రేడ్ సక్సెస్ అయితే అంటే కావాలన్నమాట. కాబట్టి స్టాప్ లాస్ అనేది 100% పెట్టుకుంటే. అండ్ నేనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మెయిన్ గా ఏవి ఉన్నాయో అవే ఎక్స్ప్లెయిన్ చేసి టైప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ లో ఈ 3 అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట. అండ్ మీరు ఇప్పటి వరకు ఫస్ట్ 1 సెకండ్ 1 చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.